హలో హాయ్ అందరికీ. ఈరోజైతే నేను తిరుపతి నుండి శబరిమలైకి స్విఫ్ట్ డిజైర్ టాప్ ఎండ్లో అయితే వచ్చాను. ఈ వీడియోలో మనం స్విఫ్ట్ డిజైర్ మనకు ఘాట్ సెక్షన్లో ఎంత మైలేజ్ ఇచ్చింది అండ్ హైవేలో ఎంత మైలేజ్ ఇచ్చిందని తెలుసుకుంటాం. నేను అలా అయితే పంబ నుంచి స్టార్ట్ అయిపోయాను. పంబ నుంచి నీలకల్కి ఫుల్ ట్రాఫిక్ ఉంది. అలాగే 1 అవర్ ముందు ఇక్కడ ఒక బస్సు అనేది కాలిపోయింది. బస్సు కాలిపోవడంతో ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ మమ్మల్ని అయితే పంబలోనే ఆపేశారు చాలాసేపు. పంబ నుంచి నీలకల్ ఘాట్లో వెళ్తున్నాము. ఘాట్ సెక్షన్లో స్విఫ్ట్ డిజైర్ నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. మైలేజ్ పరంగా కూడా చాలా బాగా అయితే ఇచ్చింది. మెయిన్గా స్విఫ్ట్ డిజైర్ 2025 మోడల్లో మెయిన్ లైటింగ్ బాగా ఇంప్రూవ్ చేశారు. లైటింగ్ అనేది నాకు బాగా నచ్చింది. మనకు ఘాట్ సెక్షన్లో కానివ్వండి, హై బీమ్, లో బీమ్, ఇతర వెహికల్స్ ముందు హలోజన్ లైట్స్ కంపేర్ చేసి ఎల్ఈడి లైట్స్ అనేవి బాగా లైటింగ్ని బాగా ఇంప్రూవ్ చేశారు బండిలో. అలాగే సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. ఇంజిన్ 1.3 సిలిండర్ అయినా కానీ నాకు ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించలేదు. ఘాట్లో కానీ ఎక్కడ కానీ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఇచ్చింది. ఫీలింగ్ చాలా బాగా వచ్చింది ఘాట్ రోడ్లో తోలుతూ ఉంటే. ఈ వీడియో మైలేజ్ గురించి కాబట్టి మనం మైలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అరౌండ్ నేను మొత్తం బండి తీసుకొని స్టార్ట్ అయినప్పుడు ఎస్టిమేషన్ చేశాను, ఒక 15 కిలోమీటర్లు ఇచ్చినా కూడా మనకు ఒక 12,000 పెట్రోల్ అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ వేసుకున్నాను. కానీ బండి ఇచ్చిన మైలేజ్ వచ్చేసి చాలా ఎక్కువ ఇచ్చింది నాకైతే. మైలేజ్ నేను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ అయితే ఇచ్చింది. మనకు ఘాట్ సెక్షన్లో మైలేజ్ అరౌండ్ 24 అలా వచ్చింది. హైవేస్కి వచ్చేకాడికి 27 అలాగో అయితే మైలేజ్ అయితే ఇచ్చింది. నేను ఆ వీడియో క్లిప్స్ కూడా మీకు చూపిస్తాను. ఇంత మైలేజ్ రావడానికి కారణం మెయిన్ స్పీడ్. మన స్పీడ్ బట్టి మన వెహికల్ మైలేజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో నేనైతే హైవేలో 70 to 90 అయితే మెయింటైన్ చేశాను. ఎందుకంటే ఒక టెంపో అండ్ మన కార్ అయితే తిరుపతి నుంచి బయలుదేరి వచ్చిందనమాట శబరిమలైకి. వాళ్ళ స్పీడ్కి మ్యాచింగ్ చేస్తూ వెళ్ళాను. అందువల్ల నాకు ఇంత మైలేజ్ అయితే వచ్చింది. వాళ్ళు అరౌండ్ 70 to 80 వచ్చారు. నేను కూడా 80తో లాక్ చేసి పెట్టాను క్రూజ్ కంట్రోల్స్. అందువల్ల నాకు బెస్ట్ మైలేజ్ అనిపించింది. నేను అంతకుముందు ఏ వెహికల్ తీసుకున్నా 120, 130 అలా వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు నాకు అంతగా మైలేజ్ రావడం లేదనుకుంటామండి. సో స్పీడ్ కంట్రోల్, మనం ఎంతైతే స్పీడ్ వెళ్తున్నామో దాన్ని బట్టే మైలేజ్ అనేది వెహికల్ అయితే ఇస్తుంది మనకు. ఈ వెహికల్ కూడా మా రిలేటివ్స్ అయితే తీసుకున్నాను నేను. సో వాళ్ళ టెంపోలో సీట్లు ఖాళీ లేక నేను వెహికల్లో వెళ్దామని చెప్పేసి తీసుకున్నాను. యాక్చువల్గా నేను ట్రావెల్స్లో పనిచేస్తున్నాను. అలాగే నేను ఏంటంటే ఎక్కువ ఓన్ వెహికల్స్ అయితే డ్రైవ్ చేస్తూ ఉంటాను. వాళ్ళు ఎక్కడ డ్రైవర్ని పెట్టుకొని వెళ్తుంటారు కదా. అరౌండ్ ఏంటంటే 100, 120 అలా వెళ్ళిపోతాను. కానీ నాకు మైలేజ్తో పని లేదు. వాళ్ళ ఫ్యూల్ వేసేసి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు కస్టమర్లు ఫిల్ చేసుకుంటారు కాబట్టి ట్యాంక్ని మనం అయితే స్పీడ్గా అయితే వెళ్ళిపోతూ ఉంటాం. దీంట్లో ఈ వెహికల్లో మన ఓన్ వెహికల్ కొంచెం చూసుకొని నేను నిదానంగా మైలేజ్ చెక్ చేద్దాం ఎంత వస్తుంది అనేది కొంచెం చూద్దామని చెప్పి నిదానంగా అయితే వెళ్ళాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మైలేజ్ అయితే వస్తుందని చెప్పి. అరౌండ్ ఇంకా చెప్పాలంటే నేను వేలూరులో అయితే ఫుల్ ట్యాంక్ చేశాను. అరౌండ్ నాకు 850-900 కిలోమీటర్లు అయితే వచ్చింది ఫుల్ ట్యాంక్. ఇక్కడ మొత్తం రీడింగ్ చూపిస్తుంది కానీ నాకు ఓన్లీ 30 మైలేజ్ అని చూపిస్తుంది. అంత ఒకసారి రాకపోవచ్చు.
ఎందుకురా ఈ స్విఫ్ట్ డిజైర్ కొంటున్నారు అని నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ట్యాక్సీ పర్పస్కి కంఫర్ట్ చాలా బాగుంది. ఫ్యూల్ ఎఫిషియన్సీ, మైలేజ్ బాగా ఇస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. అలాగే ఈ బండి ఇప్పుడు 5 స్టార్ రేటింగ్తో కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఘాట్ సెక్షన్ నుంచి హైవే మీద వెళ్తే ఎంత మైలేజ్ ఇస్తుందో చిన్న క్లిప్ అయితే పెట్టచ్చు చూడండి మీకు. ఇప్పుడు మనం ఎరిమేల్ నుంచి పళని వెళ్ళే రూట్లో ఘాట్ అయితే దిగేసాం, పూర్తిగా హైవేకి వచ్చేసాం. హైవేలో మనకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి మీకు. సో ఇక్కడ నేను క్రూజ్ కంట్రోల్ 70కి అయితే లాక్ చేశాను. అరౌండ్ నాకు 34.7 అరౌండ్ చూపిస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీడియోలో. ఇప్పుడు హైవేకి వచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా రేంజ్ అనేది కొంచెం దూరం వెళ్ళగానే పెరుగుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తానండి, వెహికల్ హైవేలో వెళ్తున్న కొద్దీ మనకు రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఫ్యూల్ కూడా చూసుకోవచ్చు, హాఫ్ ట్యాంక్ ఉందనుకుంటా. హాఫ్ ట్యాంకే మనకు 365 చూపిస్తుంది కదా. మనం ఇప్పుడే హైవేకి వచ్చాం, ఇంకా వెళ్ళంగా మనకు హైవే చూసుకోవచ్చు. హైవేలో మనం వెళ్తూ ఉండగా మనకు రేంజ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. చాలా వీడియోలు ఏంటంటే ఇక్కడ ఫుల్ ట్యాంక్ ఉన్నా కూడా ఇక్కడ రేంజ్ తక్కువ చూపించడం చూసారా ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను కంటిన్యూ క్లిప్పే, నేనేం మార్చలేదు. మళ్ళీ కావాలంటే మీరు బ్యాక్ పెట్టి చూసుకోండి. కంటిన్యూ క్లిప్ అయితే పెట్టాను. ఆటోమేటిక్గా రేంజ్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే మనం హైవేకి వెళ్తామో. మనం ఇప్పుడు బండి ఎక్కడం రేంజ్ కాదు చూసుకోవాల్సింది. మనం ఎంతైతే వెళ్తున్నాం, ఇప్పుడు 70లో లాక్ చేసేసాం. 70లో వెళ్తుంది, 36 మైలేజ్ చూపిస్తుంది. విత్ ఏసీ ఆఫ్లో ఉంది. ఏసీలో ఆఫ్లో ఉంది కాబట్టి అంత ఏసీ ఆన్ చేస్తే ఒక 2 కిలోమీటర్స్ అనేది డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం యాక్సిలేటర్ మీద కాలు పెట్టినప్పుడు పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో హాఫ్ ట్యాంకే నాకు 397 400 అలా కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ గూగుల్ మ్యాప్స్ పెట్టుకోవడం వల్ల నాకేంటంటే ఇక్కడ చూపించడానికి కొంచెం వెళ్తే ఏరో మార్క్స్ అయినాయి అడ్డంగా పడిపోతూ ఉంటాయి క్లస్టర్లో. సో రేపు మళ్ళీ ఇంకో బెస్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకి